దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఏమాత్రం లీడ్ లేని కేసులో మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏమైనా చెప్పగలరా? ఒకటి చాలా ఉన్నాయండి. ఒకటి యాక్చువల్గా ధర్మవరంలో ఒక డెడ్ బాడీని వచ్చేసి గొంతు కోసేసి తల తీసుకొని పోయి ఒక చోట పెడతారు, ఒక రోడ్లో పడేస్తారు. మొండెం తీసుకొని పోయి ఇంకొక రోడ్లో పడేస్తారు. తర్వాత మనకు బాడీ ఈవెన్ ఇంక్వెస్ట్ పెట్టుకోవాలన్న కూడా బాడీ పూర్తిగా ఉండాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో బాడీని ప్లస్ అంటే ఒక మొండెంను ప్లస్ ఇక హెడ్ను రెండు ట్రేస్ చేసి దాన్ని పెట్టుకొని ఆ కేసుని డిటెక్ట్ చేయడం చాలా గ్రేట్ థింగ్ అనేది ఆఫీసర్స్ కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. దాంట్లో రివార్డు కూడా ఇచ్చారు. ధర్మవరం తర్వాత అంటే ధర్మవరం నుంచి నేను పెద్ద ఒడుగురు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాను. పెద్ద ఒడుగురు అని చెప్పేసి అది ఫ్యాక్షన్ విలేజ్. అప్పుడు కొంచెం ధర్మవరంలో హార్డ్ వర్క్ చేసిన దానికి ఆఫీసర్స్ అప్రిసియేషన్తో కొద్దిగా ఫ్యాక్షన్ ఉంది అక్కడ అని చెప్పేసి నన్ను అక్కడ పెట్టడం జరిగింది. అంటే అక్కడ ఎవరండి రెండు గ్రూపులు ఎవరెవరు ఉండేవారు? అక్కడ వెంకట రంగారెడ్డి అని చెప్పేసి ఒక గ్రూపు, గరుడ శేఖర్ రెడ్డి అని ఒక గ్రూపు. అలా ఒక్క విలేజే కాకుండా చాలా విలేజ్లు అలుముకొని ఉండేవి, ఫ్యాక్షన్తో డబ్బులు ఉండేది. అంటే అక్కడ ఆధిపత్యం కోసం పోరు ఉంటుంది. నువ్వా నేనా అనేది ఒకటి, తర్వాత నువ్వా నేనా ఈ పద్ధతిలోనే పోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అది ఆ గలాట ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు ఫ్యాక్షన్గా తయారైనారు చూస్తే అది వెరీ ట్రివియల్ ఇన్ నేచర్ ఉండేది. సింపుల్గా ఇంటి దగ్గర ఆడవాళ్ళు కసు దోసుకునే విషయంలో ఈ పక్కకు తోసేసింటారు. ఈమె పద్దెనిమిది వచ్చేసి చూడి మా ఇంటి మీద తోసిందని ఈమె ఈ పక్కకు దూచేస్తుంది. మళ్ళీ వీళ్ళు వాటర్ బోర్ దగ్గరికి వెళ్తారు. ఈమె పోయినప్పుడు వాటర్ తీసుకుని వచ్చేటప్పుడు ఇది చూడి వాటర్ తీస్తుందని చూసి ఆ అమ్మాయిని చూసి ఈమె ఉమ్మి వేయడము, ఉమ్మి వేస్తే ఇది నా కోసం వేసిందని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కేకరించి ఆమె మీద ఉమ్మి వేయడము. అంటే చిన్న విషయంతో అది రెండు గ్రూపులుగా ఏర్పడిపోయి ఇది పెద్దగా అయిపోయి అక్కడ చాలా మర్డర్స్ అయ్యాయండి. తర్వాత మేము పోయిన తర్వాత మరీ సేమ్ అలాగే పిల్లలను తీసుకురావడము, ఫ్యాక్షనిస్టులకు కొంచెం స్టబర్న్గా కేసులు పెట్టేసి రిమాండ్ పంపడము, వాళ్ళు జైలులో మగ్గడము, దీంతో అక్కడ మ్యాక్సిమం తగ్గుతూ వచ్చింది. ఆ ఊరు ఇప్పుడు కంప్లీట్ జీరో అయిపోయింది. ఓకే, అక్కడ నుండి ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి నేను గోరంట్లో వెళ్ళాను. గోరంట్ల అని చెప్పేసి అక్కడ యాక్చువల్గా సివిల్ ఇష్యూస్ ఆల్ టైప్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది కానీ బట్ ఫెరోసియస్నెస్ కానీ లేకుంటే ఫ్యాక్షనిజం కానీ అక్కడ ఉండదు. ఎక్స్ట్రీమిజం కొద్దిగా ఉంది. దాన్ని చూసుకుంటూ అక్కడ మీకు ఏమైనా గుర్తున్న కేసు ఉందా బాగా మెమరబుల్? అక్కడంటే యాక్చువల్గా ఒకటి సోమందపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక చిన్న అబ్బాయిని కిడ్నాప్ చేసుకొని పోయి ఒక బావిలో పడేసి చంపేస్తారు. తర్వాత అబ్బాయి గురించి డిటెక్ట్ చేయడంలో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే కిడ్నాప్ అంటారు, కిడ్నాప్ చేసినాము మాకు ఇంత డబ్బు తీసుకురావాలని చెప్తారు. సో మేము కిడ్నాప్ను ప్లాన్ చేసుకుని ఎలా పట్టుకోవాలనే ప్లాన్లో ఉన్నప్పుడు ఆ పిల్లని తీసుకొని చంపేసి డబ్బు తీసుకున్నామంటే ఒక థియేటర్ దగ్గర, హిందూపూర్లో ఒక థియేటర్ దగ్గర వాళ్ళు ఉంటారు. అక్కడ మేము తెలుసుకొని సో థియేటర్ దగ్గరికి మేము ఒక అన్ని మామూలు సివిలియన్ మాదిరి డ్రెస్ చేసుకుని పోయి అక్కడక్కడ కూర్చున్నాము. అతను మా దగ్గరికి వచ్చేసి ఖాళీ గోటితో డబ్బులు తెచ్చారు అని నా పక్కనే ఒక అతను ఉండి రాయడము. సో దీన్ని బట్టి చూస్తే ఇతను ఏదో అఫెండర్ ఉన్నట్టు దానికి సంబంధం ఉన్నట్లని తెలుసుకోవడము. తర్వాత వాళ్ళంతా వచ్చినారు, ఇంకా మనం పోదాము అనేది థియేటర్లోకి పోయిన తర్వాత పికప్ చేద్దాము, అతని డబ్బులు తీసుకొని పోయేటప్పుడు నువ్వు సూట్ కేసు అక్కడ పెట్టిపో, మేము వెళ్తామని ఇతను మాట్లాడము అంతా నేను వినడము. దాంతో అతను అక్కడ పెట్టి పోయినప్పుడు సూట్ కేసు దగ్గర పోయినప్పుడు ఇతను పట్టుకొని సూట్ కేసు సీజ్ చేయడము, ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా పికప్ చేసుకోవడం జరిగింది అక్కడ. సో ఇది కొంచెం సెన్సేషన్ అయింది. అక్కడ బాబు ఉన్నాడు లైవ్? బాబు చనిపోయి ఉన్నాడు, బాయిలో వేసేసారు. చనిపోయిన తర్వాత లిఫ్ట్ చేసుకొని బాయిలో వేసి చంపేసి తర్వాత మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేసినాము డబ్బులు ఇవ్వని అని చెప్పి డిమాండ్ చేశాం. మళ్ళీ వాళ్ళ ఇంట్రాగేషన్లో పలానా బాయిలో చంపేసినామంటే అక్కడ బాడీ చేస్తారు. సార్ అక్కడ కాలుతో ఎందుకు రాశాడండి అలాగా? కాలుతో అంటే వాడు వచ్చేసి పక్కన ఇంకొక అతను కూర్చున్నాడు, ఒక అతను నిలబడుకుని ఉన్నాడు. వీళ్ళిద్దరు అఫెండర్స్. వాళ్ళ అఫెండర్స్ అని మాకు తెలియదు, అంటే నేరం చేసిన వాళ్ళని తెలియదు. నేను అక్కడ పోయి కూర్చొని ఉన్నా, వెయిట్ చేస్తున్నా, వాళ్ళు వస్తారు కదా డబ్బులు ఇచ్చి తీసుకునే. కానీ వాళ్ళని థియేటర్ దగ్గరికి డబ్బు దాన్ని మేము తీసుకొని వెళ్తామని చెప్పారు. మీ అబ్బాయిని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాము, జనాలు ఉంటారు కాబట్టి కనపడదని. సో వాళ్ళు నా పక్కనే కూర్చున్నారు, నాకు తెలియదు. అప్పుడు అతను కాలుతో రాస్తున్నాడు డబ్బు తీసుకొని వచ్చాడు అని. ఆ పక్కనున్న వ్యక్తి చదివి ఓకే అతను చూసి సరే నేను వెళ్తున్నాను అని చేత్తో రాసేసి అక్కడ పోవడము. అతను పోయినప్పుడు నేను మా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆ అబ్బాయి అక్కడికి వచ్చి వాడిని వాచ్ చేసుకోవడము. ఇతను పోయినప్పుడు నేను అతను పికప్ చేసుకోవడం జరిగింది. సార్ ఆ చిన్న అబ్బాయిని కిడ్నాప్ చేసి బావిలో పడి చంపిన తర్వాత కూడా డబ్బులు డిమాండ్ చేశారు, పట్టుకున్నారు మీరు. వాడిని దొరకగానే ఏం చేశారండి? వాడిని పట్టుకోగానే ఏం చేశారు మీరు?
తీసుకెళ్ళాము వానికి కేసు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా? కేసు అండి పద్ధతి అండి, మనం సిస్టమేటిక్ ఉంటాం కదా. కేసు అంటే మీరు కేసు రిజిస్టర్ చేయడం కోర్టులో ప్రొడ్యూషన్ కాకుండా పోలీస్ ప్రసాదం ఇచ్చారా లేదా? పోలీస్ ప్రసాదం అనేది ఏం లేదండి, డిమాండ్ పంపించేసాం. ఒక చిన్న పిల్లల్ని అంత కిడ్నాప్ చేసి కేసు చాలా రోజులు జరిగిందండి. అతను జ్యుడిషియల్ కస్టడీలో నియర్ అబౌట్ 1 year వరకు ఉన్నాడు పిల్లలిద్దరు. సార్ తర్వాత ఎటు వచ్చారండి? ఇంకా అక్కడ గోరంట్ల నుంచి నేను మళ్ళీ తాడిపత్రి రూరల్ వెళ్ళాను. అక్కడ మనకి మీకు కనిపిస్తాయి కదా 2 వర్గాల మధ్య. తాడిపత్రిలో మళ్ళీ సేమ్ అండి, ప్రతి విలేజ్ లో కూడా అక్కడ ఫ్యాక్షనిజం విపరీతంగా ఉండింది. ఏ విలేజ్ లో పోయినా కూడా 2 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులు అంటే పార్టీ ఉండదండి, పొలిటికల్ పార్టీ ఉండదు. వీళ్ళు గ్రామంలో ఆధిపత్యం కోసము గ్రామంలో నేను గొప్ప అని చెప్పుకుంది అనుకుంటుంది. బట్ వారిని పొలిటికల్ ఒక గ్రూప్ చేసుకొని ఒక సైడ్ ఒకరు ఉంటారు తప్ప పొలిటికల్ మాత్రం ఇన్వాల్వ్ ఉండదు. అవునా? అలా ఉంటుంది ఫ్యాక్షన్. వెనకాల ఫ్యాక్షన్ ఉంటుంది, వెనకాల పొలిటీషియన్ ఉంటారు, ముందర వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళని ఒక్కొక్కరు ఒక పార్టీ కవర్ చేసుకుంటూ వెళ్తుంటారు. కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. మరి అక్కడ ఎంతకాలం పని చేశారు? అక్కడ మీకు ఏం గుర్తుండిపోయినా? అక్కడ తాడిపత్రి అనగానే చాలా మంది పేర్లు. డబుల్ మర్డర్ అయింది, డబుల్ మర్డర్ చేసి వెళ్ళిపోయారండి. ఎవరైంది ఫస్ట్ తెలియదు, ఎక్కడో రోడ్డు మీద చేసేస్తారు. తర్వాత సబ్సిక్వెంట్గా మనకు అతని గురించి డీటెయిల్స్ తీసుకోగా మనకు ఫ్యాక్షన్లో జరిగిందని చెప్పేసి వాళ్ళంతా కర్నూలులో ఉంటే లిఫ్ట్ చేసి తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి మనం జరిగింది. అదొకటి. ఓకే. నెక్స్ట్ అంటే తాడిపత్రి నుంచి నేను అనంతపూర్ ఎస్బీకి వెళ్ళానండి, స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళాను. స్పెషల్ బ్రాంచ్లో 3 years ఉన్నాను అక్కడ. ఇప్పుడు ఎవరండి ఎస్పీ మీకు? అక్కడ అప్పుడు అంజనా సిన్హా మేడం ఉన్నారు, తర్వాత తిరుమలరావు సార్ ఉన్నారు, ద్వారకా తిరుమలరావు సార్ ఉన్నారు, అంజనా సిన్హా మేడం ఉన్నారు. వీళ్ళిద్దరు నేను ధర్మవరంలో పనిచేస్తే కూడా ఏఎస్పీ కూడా ఉన్నారు ఇద్దరు, మంచి ఆఫీసర్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.